బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. 13 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగ్ను దొంగలు కొట్టేశారు. ముంబై నుంచి జగిత్యాలకు వస్తున్న బస్సులో హనుమంతు అనే వ్యక్తి దగ్గర 13 లక్షల నగదు తీసుకొస్తున్నాడు. టీ తాగేందుకు ఓ చోట డ్రైవర్ బస్సును ఆపాడు. అందరూ కిందికి దిగిపోయాక బస్సులోకి ఎక్కిన ఓ దొంగ డ్రైవర్ సీటు దగ్గరున్న సీసీ కెమెరాపై గుడ్డ వేశాడు. ఆ తర్వాత నగదు ఉన్న బ్యాగ్ తీసుకొని పరారయ్యాడు. టీ తాగి వచ్చిన తర్వాత బ్యాగ్ పోయినట్లు గుర్తించిన బాధితుడు నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. బస్సులో జరిగిన చోరీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఓ బస్సులో చోరీ జరిగింది అంటే ఆ వ్యక్తి డబ్బులు తీసుకొస్తున్న విషయం ఎవరైతే డబ్బులు కొట్టేశారో ఆ వ్యక్తికి ముందుగానే తెలిసి ఉంటేనే ఇలాంటి దొంగతనం జరిగే అవకాశం ఉంది. మరి దీనిపై పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏమైనా దర్యాప్తు జరుపుతున్నారా? దీనిపై అప్డేట్స్ ఏంటి రాజేష్? ఉమశ్రీ, మీరు అన్నట్టుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సంక్రాంతి పండుగ వేళ నిజామాబాద్ లో సినీ ఫకీలో ఒక చోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ బస్సులో నగదును అపహరించిన దుండగుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ ఉన్న సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు కావడం జరిగింది. శనివారం అంటే నిన్న ముంబై నుంచి జగిత్యాల వెళ్లే బస్సులో ఒక ప్రైవేట్ బస్సులో హనుమంత్ అనే వ్యక్తి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన 13 లక్షల నగదుతో పాటు ఆయన ప్రైవేట్ బస్సులో వెళ్తున్న సందర్భంలో హనుమంతు ఏదైతే సారంగపూర్ నిజామాబాద్ శివారు ప్రాంతమైన సారంగపూర్ డైరీ ఫామ్ ఉంటుంది, అక్కడ టీ తాగేందుకు ప్రైవేట్ బస్సుకు సంబంధించిన బస్సు అక్కడ ఆపడం జరిగింది. డ్రైవర్ తో పాటు అక్కడ ఉన్న బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా అందరూ కిందికి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులో బయట నుంచి వచ్చిన వ్యక్తి బస్సులోకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో బస్సు ఎక్కిన దుండగుడు ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరా సంబంధించిన గుడ్డను అక్కడ కప్పి అక్కడ 13 లక్షల విలువ గల నగదుని అక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఈ విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డు కాకపోయినప్పటికీ ఎవరైతే దుండగుడు ఉన్నాడో ఆ దుండగుడు సంబంధించిన ఏ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన విజువల్స్ క్లియర్ గా సీసీ కెమెరా రికార్డ్ అయింది. రికార్డ్ అయినంత తర్వాత అక్కడ ఏదైతే ఆ సీసీ కెమెరాకి గుడ్డని కప్పడం జరిగింది. తర్వాత డబ్బులు పోయిన విషయాన్ని తెలుసుకున్న ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.